మనకు ఏసీపీ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫీస్ జీవో తీసుకొచ్చినా అవి జీవోలు కాదు, నాలుకలు గీక్కునే టంగ్ క్లీనర్లని కూడా బనాయించారు లోకల్ సోదరులు. మరి అవన్నీ ఎట్లా వచ్చినాయి? ఇలా గౌరవలి ప్రాజెక్టు తీసుకొస్తామని మనం చెప్తే వాళ్ళు 10 ఏళ్ళు తీసుకురాకుండా నిన్న మొన్నటి దాకా బనాయించారు. నేను మొన్న ఇంటర్వ్యూలో చెప్పిన గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళతో కూడా మాట్లాడతాను. ఇక్కడనే సోదరుడు మరి చివరి సర్పంచ్ గుర్రాటిపల్లి ఆయన కూడా ఉన్నాడు. ఒకసారి ఆయన కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడాలి. సంజయ్ ఉన్నాడు, గౌరవలి ప్రాంతానికి సంబంధించినటువంటి సోదరులు ఉన్నారు, అక్కనపేట మండలానికి సంబంధించిన సోదరులు ఉన్నారు. ఇది మనం ఎంత ఆనందపడే సమయమో, ఇది ఎంత అవహేళనకు గురైనాం, ఎంత అణిచివేతకు గురైనాం, ఎంత బాధకు గురైనాం, ఈ ప్రాంతాన్ని ఎంత మనలా ఇబ్బంది పెట్టిననే విషయాలు మాట్లాడుకున్నాక మనం ఒక ఆడుకున్నా పాడుకున్నా అది సమాజానికి తెలుస్తుంది. ఇది చాలా దౌర్జన్యమైనటువంటి వారికి మనకు గురైపోయినాం. చాలా ఇక్కడ అమాయకులు, చాలా పెద్ద కుటుంబాలు, ఒకనాడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎమ్మెల్యేలుగా అయినా వాళ్ళ ఇంట్లో దావత్వం చేసుకొని వాళ్ళ బాత్రూంలని ఖరాబు చేసి ఈ ప్రాంతాన్ని వెనుకబడగొట్టి మరి వాళ్ళ ఆ ప్రాంతము ఇక్కడ మంచి వేళ్లను ఓడగొట్టాడు చేసి మరి మనం ప్రత్యేకమైనటువంటి పరిస్థితులలో మనం ప్రభాకరన్న గెలిపించుకున్నాం. ప్రభాకరన్న వచ్చినప్పుడు కూడా చాలా రకాలు మాట్లాడారు. ఇంకా ఇవాళ ఈ 431 కోట్ల 50 లక్షల రూపాయలతోని భూ నిర్వాసితులకు డబ్బులు వస్తాయి. తర్వాత అన్ని పంటకాలం 1,20,000 ఎకరాలకు పంటకాలాలు వస్తాయి. తర్వాత గౌరవలి ప్రాజెక్టుకు ప్రత్యేకంగా తూంబెట్టి మన ఎల్లమ్మ చెరువుకు 365 రోజులు నీళ్లు నింపుకోవడానికి అవకాశం వస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.